అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ వంటకం బిర్యానీ. దాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దమ్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ, మొగలై బిర్యానీ, ఇలా ఎన్నో రకాలు, వెజ్లో నాన్ వెజ్లో ఎన్నో రకాలు చేసుకోవచ్చు కదా. ఎస్పెషల్లీ లోనే హైదరాబాద్ వాళ్ళు అనగానే గుర్తొచ్చేదే మన బిర్యానీ. సో ఇన్ని రకాలుగా ట్రై చేయగలిగే ఈ బిర్యానీని ఈరోజు మనం మన అమ్మమ్మ స్టైల్లో చేద్దాం. వచ్చేయండి. సో ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా. వినడానికి ప్రాసెస్ కొంచెం లాంగ్గా అనిపించినా చేయటం చాలా ఈజీ అండి. ఈ చికెన్ బిర్యానీ కోసం కావాల్సినవి ఏంటో చెప్తా, ఒకసారి చూడండి. సో దీనికోసం 2.5 కేజీల చికెన్ని, బిర్యానీ పీసెస్ అంటే వాళ్ళు పెద్దగా కొడతారనమాట, ఆ పీసెస్ కొట్టించుకొని 2.5 కేజీల చికెన్ తీసుకున్నా. చికెన్ని శుభ్రంగా కడిగి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట 20 నిమిషాలు పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ముక్కకి మసాలా పడుతుంది, ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 4 స్లైసెస్ లాగా కట్ చేసుకొని పొరలుగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాంతోపాటు మనకి బిర్యానీ కర్రీ లాగా చేయడం కోసం ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పొయ్యి మీద కళాయి లాంటిది ఏదైనా ఒకటి పెట్టుకొని అందులో వాటర్ ఏమి ఉండకుండా చూసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని లేయర్స్గా సపరేట్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకొని ఆ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్లో వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఆ పచ్చిదనం నుంచి పింక్ కలర్లోకి మారినాయి కదా, ఇలా ఇంకొంచెం సేపు ఉంచితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదండి, బిర్యానీలో సగం టేస్ట్ ఈ బ్రౌన్ ఆనియన్స్ వల్ల వస్తుంది. చూసారు కదా, బ్రౌన్ ఆనియన్స్ మొత్తం రెడీ అయిపోయాయి. ఈ బ్రౌన్ ఆనియన్స్ని నూనెలోంచి తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ వేడిగా ఉన్న నూనెలో కొన్ని జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని బిర్యానీ లాస్ట్లో వాడదాం, గుర్తుంచుకోండి, మర్చిపోకండి. ఇవి అయిపోయిన తర్వాత బిర్యానీకి రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకుందాం. మొత్తం నేను ఇక్కడ 3 కేజీల బియ్యం తీసుకుంటున్నా. 3 కేజీలు 2.5 కేజీలు బాస్మతి బియ్యం, 1/2 కేజీ సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నా. సోనా మసూరి ఎందుకు వేస్తున్నానా అంటే ఒకవేళ నీళ్ళు ఏమన్నా ఎక్కువైతే అన్నం మెత్తపడకుండా ఉండాలి కదా, బిర్యానీ అన్నం మెత్తపడితే మనకి టేస్ట్ అంత రాదు. సో బాస్మతి రైస్ నీళ్ళు ఎక్కువగా తీసుకోదు, అందుకోసం ఎక్కువ నీళ్ళు ఏమన్నా పడితే కనుక అది సోనా మసూరి అబ్జర్వ్ చేసుకుంటే కానీ ఒక 1/2 కేజీ సోనా మసూరి బియ్యం వేసాను నేను. సో అవి బియ్యం మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి దానికి ఎసరు పెట్టేసుకుందాం. నార్మల్గా మనం అన్నం వండుకున్నప్పుడు ఎంత వాటర్ వేస్తాము, ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేస్తాం కదా, సేమ్ దీనికి కూడా 3 కేజీల బియ్యానికి డబల్ వాటర్ వేస్తే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ తీసుకున్న 5 గ్లాసుల బియ్యం పట్టిని 10 గ్లాసుల నీళ్ళు అనేది పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇంకా చికెన్ స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ చికెన్ పెట్టడం కోసం ముందు స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో చికెన్ ఉడకడానికి సరిపడినంత నూనె వేసుకొని బిర్యానీ ఆకులు ఒక 4, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇలా బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొంచెం అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం ముందే మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రిడ్జ్లో, అది తీసుకొని వచ్చి ఇందులో వేసేద్దాం. మంచిగా చికెన్ ఇందులో వేసేసాం కదా, ఒకసారి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. లోపల ఇంకొక పొయ్యి మీద ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా, ఎసరు పోసుకొని అది స్టవ్ మీద పెట్టేసి ఒక 85 to 90% ఉడికేలాగా దాన్ని ఉడికించేసుకుందాం. ఒక 50% ఉడికిన తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి, కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 80 to 85% ఉడకబెట్టేసుకొని
పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఈక్వల్గా. అన్నీ ఒకసారి కలిపేసుకున్నాం కదా చికెన్లో. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకంటే ఈ బిర్యానీలోకి కలుపుకోవడానికి గ్రేవీ సపరేట్గా వండే పని లేకుండా ఉప్పు కారం ఎక్కువ వేసుకొని ఉడికించేసుకుంటే చికెన్ ఫ్లేవర్ ఇందులోనే వస్తుంది. ఈ గ్రేవీని లాస్ట్లో సపరేట్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. ఇందులో సరిపడినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంచుకొని ముక్క ఎంతవరకు ఉడికిందో చూసుకొని అందులోనే కొంచెం చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్క ఒక 70% ఉడికింది అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో పెరుగు మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ బిర్యానీ మసాలా అందరూ బయటది వాడుతూ ఉంటాం కదా, కాకపోతే నేను హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. ఆ రెసిపీ కావాలి అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తా. ఒకసారి మూత తీసి చూద్దామా? చూసారా, ఒక పొంగు వచ్చేస్తుంది, మొత్తం మరుగుతుంది. చికెన్లో ఉన్న నీరు మొత్తం వచ్చేసింది. ఈ నీరు ఆ నీరు మొత్తం కలిసి గ్రేవీ థిక్ అవుతూ ఉంది కదా. ఇలా ఇంకొంచెం సేపు మరిగితే గ్రేవీ థిక్గా వస్తుంది. ఆ గ్రేవీని సపరేట్గా చేసుకుందాం. గ్రేవీ వేరే బౌల్లోకి సపరేట్ చేసి తీసుకుందాం. చూసారా గ్రేవీ ఎంత థిక్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చింది. అన్నం పెట్టేసుకున్నాం కదా, అది ఒక 85-90% ఉడికిపోయింది. ఆ రైస్ తీసుకొచ్చేసుకొని ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. అడుగునున్న ముక్కలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 90% కుక్ అయిన రైస్ని లేయర్లుగా వేసేసుకుందాం. ఫస్ట్ ఒక లేయర్గా రైస్ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని మీద పుదీనా, కొత్తిమీర, వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాం. సేమ్ మళ్ళీ ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఇంకొంచెం రైస్ మిగిలింది కదా, దాన్ని ఇంకో లేయర్ వేసుకొని ఇంకా మిగిలిన కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, వీటితో పాటు మనం ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా నీట్గా డెకరేట్ చేసుకొని దాని మీద ఫైనల్గా ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి దాని మీద ఏదన్నా ఒక బరువు లాంటిది పెట్టేస్తే లోపల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. 10 నిమిషాల్లో బిర్యానీ అనేది మొత్తం మంచిగా ఉమ్మగెళ్ళింది. పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆప్షనల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మేము వద్దు అనుకొని ఫుడ్ కలర్ నేను యాడ్ చేయలేదు. ముక్కలు కూడా నీట్గా మంచిగా ఉన్నాయి, చెదిరిపోకుండా. ఇప్పుడు ప్లేట్లో రైస్ పీసెస్ వేసుకొని గ్రేవీ పక్కన 2 ఉల్లిపాయలు 2 నిమ్మకాయలు పెట్టుకొని టేస్ట్ చేసి తింటుంటే ఉంటుందండి. ఈ బిర్యానీ టేస్ట్ ఇంకెక్కడా దొరకదు అసలు. మనం రెస్టారెంట్లో తింటుంటే బిర్యానీ ఎలా చేసుకోవాలో ఏం వాడుతున్నారో అనుకుంటాం, కానీ బిర్యానీ చాలా ఈజీ అండి. ఒక బిర్యానీ మసాలా మంచిది పడితే మిగతా అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఈ బిర్యానీ మసాలా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.